రాష్ట్రంలో ఏ పరిణామాలు జరిగినా వైసీపీ మెడకు చుట్టుకుంటున్నాయి. చివరకు కుటుంబ వైవాహిక వివాదాలు సైతం వైసీపీకి చెడ్డ పేరే తెస్తున్నాయి. తాజాగా కాకినాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన లవ్ జిహాద్ వివాదంలో కూడా వైసీపీ నేత పేరు వినిపిస్తోంది. మత మార్పిడి ఒత్తిడితో పాటు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు దిగుతూ నూకరాజు అనే అధికారి కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సాదిక్ దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీని కుదిపేస్తోంది ఆ కుటుంబం ఆత్మార్పణం. అయితే దీనిపై జనసేన ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ కూడా స్పందించారు. ఆ బాధ్యత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ను కోరారు. దీనిపై పెద్ద రాకెట్ నడుస్తోందని ఆరోపణలు చేశారు. అటు తిరిగి ఇటు తిరిగి వివాదం వైసీపీ వైపు మళ్లింది. సాదిక్ రైఫిల్ ఇన్స్టిట్యూట్ నడిపే క్రమంలోనే ఇలా మత మార్పిడిపై ఒత్తిళ్లు చేసేవారని, హిందూ మహిళలను టార్గెట్ చేసి ట్రాప్లోకి దించేవారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంకోవైపు ఈ ఘటనను ముస్లిం మైనారిటీ సంఘాల ప్రతినిధులు ఖండించారు. సాదిక్ లాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రధానంగా సాదిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. వైసీపీ హయాంలోనే రెచ్చిపోయేవాడని టాక్ నడుస్తోంది. ప్రధానంగా తన పేరు బయటకు రావడంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. తనకు సాదిక్తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడంతో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను ప్రారంభించేందుకు ఆహ్వానించారని, వైసీపీకి చెందిన ఓ మైనారిటీ నేత ద్వారా తనకు ఆహ్వానం అందిందని, అంతకు మించి తనకు సాదిక్తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.